అగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సాధారణంగా పుట్టినరోజు వేడుకలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా వారి వారి స్థాయిని బట్టి ఘనంగాను ఆడంబరంగాను జరుపుకుంటారు. అయితే హిందూపురం పట్టణంలోని విద్యానగర్ లో ఉండిన గోపీనాథ్ దివ్యల కుమార్తె భవజ్ఞ ఏటా తన పుట్టినరోజు వేడుకలను ఇందుకు పూర్తి భిన్నంగా జరుపుకుంటుంది. ఏడాది పొడవునా తాను పొదుపు చేసిన సొమ్ముతో పాటు తన తల్లిదండ్రుల సంపాదనలోని కొంత మొత్తాన్ని జమ చేసుకుని ఆ డబ్బుతో దిక్కు మొక్కు లేని అనాథలు నిరాశరణకు గురైన వృద్ధులకు తన తోచిన రీతిలో ఆదుకుంటుంది. ఈ క్రమంలో తన 12వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి బస్టాండ్ రైల్వే స్టేషన్లో చదువుకుంటున్న భిక్షగాలు వృద్ధులు అనాథలకు దుప్పట్లను స్వయంగా అందజేసింది. చిన్నారి ఉదారత్వం పట్ల వృద్ధులు భిక్షగాలు ఆనందం వ్యక్తం చేశారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించమని భవజ్ఞను ఆశీర్వదించారు. గడిచిన 10 ఏళ్ల నుంచి తన కుమార్తె భవజ్ఞ తన పుట్టినరోజు సందర్భంగా ఆనందాలకు వెళ్లకుండా పేదలు వృద్ధులు అనాథలకు అన్నదానం వస్త్రదానం లాంటి కార్యక్రమాలు చేస్తుందని గోపీనాథ్ దివ్యలు పేర్కొన్నారు. తమ 2 పిల్లలు రోహన్ భవజ్ఞల పుట్టినరోజు వేడుకలను ఎప్పుడూ నిరాడంబరంగా జరుపుతుంటామన్నారు. పుట్టినరోజు వేడుకలకు వెచ్చించాల్సిన డబ్బును వారు పొదుపు చేసుకున్న మొత్తాన్ని పేదలు వృద్ధులు అనాథల కోసం ఖర్చు చేయించుకుంటామని, అన్నదానం వస్త్రదానం లాంటి కార్యక్రమాలను పిల్లల చేతుల మీదుగా చేయించుకుంటామని వారు తెలియజేశారు. ఏది ఏమైనా చిన్నతనంలోని ఇలాంటి సేవాభావాలు కలిగిన భవజ్ఞ రోహన్లు ఇతర పిల్లలకు ఆడంబరాలతో పుట్టినరోజు వేడుకలను జరుపుకునే ధనవంతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.